ఇప్పటివరకు చేసింది చాలు. ఇకపై ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు ప్లీజ్. ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇక నా కోపిక లేదు ధరణి. ఇప్పటివరకు జరిగింది చాలు. వచ్చావా? ఇప్పుడు నువ్వు ఒక్కడవే తక్కువయ్యావు. అయినా నాకు తెలియక అడుగుతాను, నీ ముందే స్వాతికి నాయుడు తాళి కడుతుంటే ఫైటింగ్ చేసి కాపాడకుండా ఒక్క దెబ్బ తగలగానే ఇద్దరు పట్టుకోగానే అలాగే ఉండిపోయావేంటి? నువ్వింత చేతకాని వాడివని నేను అస్సలు అనుకోలేదు. ఊరికే అనకూడదు గాని ఆ నాయుడు చాలా గ్రేట్ తెలుసా? అలాంటి సింహం లాంటి గట్స్ ఉన్నోడు స్వాతికి భర్తగా దొరకడం ఒక రకంగా చూస్తే మనకి మంచిదే అనిపిస్తుంది. అంటే నా ఉద్దేశం స్వాతిని ఎవరు ఏం చేయకూడదు అని. లేక ఆకాష్, ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది? పర్వాలేదు మేడం. తలకి బలమైన గాయం అవడం వల్ల స్పృహలోకి అయితే ఇంకా రాలేదు. 2 రోజుల్లో కోలుకుంటారని డాక్టర్గా చెప్పారు. ఓరే నా దానిమ్మో, 2 రోజులు అది కోలుకుంటుందా? ఒరే బావగా, దాన్ని చంపకుండా ఎందుకు వదిలేవరా? 2 రోజులే కదా ఆకాష్, బాధపడకు. స్పృహలోకి వచ్చాక ఏం జరిగిందో చెప్తారుగా, అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. అలాగే మేడం. ఏంటి చెల్లెమ్మా, ఇంట్లో కొత్తళ్ళుణ్ణి నన్ను పెట్టుకుని నాతో మాట్లాడకుండా, నాకు మర్యాదలు చేయకుండా పరాయి వాళ్లతో మాట్లాడుతున్నారేంటి? నువ్వు ఈ ఇంటి మనిషివని నేను అనుకోవడం లేదు. స్వాతి నీ భార్య అని అసలు అనుకోవద్దు. అవునా? అది తప్పు చెల్లెమ్మా, అలా అనుకోకూడదు. మన హిందూ శాస్త్ర ప్రకారం తాళి చాలా పవిత్రమైనది, దానికి విలువ ఇవ్వాలి. ఏం స్వాతి, ఇస్తావు కదూ? నువ్వే మనసులో పెట్టుకోకు, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాగా. నీకే కష్టం రానివ్వను, మనసు మార్చుకో. చావననే చేస్తాను కానీ అది మాత్రం చేయను. నువ్వు నా దృష్టిలో ఒక మృగానివి, నిన్ను అలాగే చూస్తాను. ఏయ్, నా కోపం తెప్పించకో. చిన్నపిల్ల మనస్తత్వంతో బిహేవ్ చేయకో. కంట్రోల్లో ఉండవు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నాతో పెట్టుకుంటే జీవితాలు నాశనం అయిపోతాయి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.